మాస్టర్స్లారా, నా దేవుళ్ళారా, ఆత్మస్వరూపులైన మీరందరూ కూడా భగవంతుడితో సమానమన్న నినాదాన్ని మిగిలిన వాళ్ళు వివాదంగా తీసుకున్న ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి ఆకలింపు చేసుకొని మన ముందుకు ఈ ధ్యానాన్ని ప్రసాదించి మనల్ని కూడా నడిపిస్తున్నటువంటి జగద్గురు పితామహ పత్రిజీ గారికి మరోసారి గట్టిగా అభినందన తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి మనం అతిథులను ఆహ్వానించుకున్నాం. వారందరినీ నేను స్టేజ్ మీదకి ఒక్కొక్కరుగా పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంగణాన్ని మనకి ఇవ్వడానికి మనస్ఫూర్తిగా అంగీకరించి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు గారిని మన వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ రామచంద్రరావు గారు, వారి అక్కడ స్టాఫ్ ఎవరైనా ఉన్నారండి, లేదా ఒకసారి సార్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఇందాక కనిపించారు, వారిని ఆహ్వానిస్తున్నాం. మనం వివిధ ఆధ్యాత్మిక సంఘాలను కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. రాజమండ్రిలో సుమారుగా 18 పైబడి ఆధ్యాత్మిక సంఘాలు ఉన్నాయి. గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఇస్కాన్ దగ్గర నుంచి, అలాగే జగద్గురు పీఠం కానీ, అలాగే ఎంఎంవై వారి కానీ, ఎస్ఎస్వై కానీ, మలయాళ స్వామి గారి ఆశ్రమం కానీ, అయ్యప్ప స్వామి ఆలయం కానీ, జ్ఞానపీఠమైనటువంటి జ్ఞాన సరస్వతి పీఠం కానీ, ఇలా రాజమహేంద్రలో అందరిని కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది. వారి సమయాన్ని బట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. మన 5 జిల్లాల అధ్యక్షుల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా వారందరూ కూడా, ఎందుకంటే కార్యక్రమ రూపకల్పన చేయడానికి శ్రమించినటువంటి వ్యక్తులు, మన అధ్యక్షులందరినీ కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పేరు పేరున మన శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వరరావు గారు, వర్మ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అందరూ త్వరగా వేదిక దగ్గరికి రావాలండి. పెద్దలు, పూజ్యులు, మరి పత్రి గారు ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పనిని మనస్స వాచ కర్మన అటు కర్తాల్లో, ఆ తర్వాత ఇక్కడ నిర్వహించిన నేనుంటాను అని ప్రతిక్షణం ప్రతిధ్వనించే ధ్యాన యోగి శ్రీ లక్ష్మణరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అయ్యా లక్ష్మణరావు గారు వేదిక మీదకి రావాలి. మరి మనం ప్రత్యేకంగా హిమాలయ స్వామీజీని ఆహ్వానించుకున్నాం. శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ 110 సంవత్సరాల హిమాలయ యోగిని గారిని ఆహ్వానించుకున్నాం. వారిని ఓం శాంతి బ్రహ్మకుమారిస్ రాజమహేంద్రవరంలో గత 4 దశాబ్దాల పైబడి విస్తారమైనటువంటి సేవలు అందిస్తూ భగవంతుని యొక్క ఆశయాలను చాలా అత్యుత్తమంగా సైంటిఫిక్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్న దాని బాధ్యులు పెద్దలు చాలామంది ఉన్నారు. అందులో మనం మోహన్ అన్నయ్య గారు, వారిని ఆహ్వానిస్తున్నాం. అమ్మ వచ్చేసేమనురా, అన్నయ్య గారు లేకపోతే వారి బాధ్యులు మన తోటకూరు సత్యనారాయణ గారు, డాక్టర్ గారు, తర్వాత ప్రముఖులు ఎవరైతే వారు ఓం శాంతికి సంబంధించి ప్లీజ్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానండి. అక్కయ్య గారు, అమ్మ రండి, మీకు తెలుసు కదా ఎవరైతే సీనియర్స్గా ఉన్నారో పెద్దలు వేదికను అలంకరించండి. అందరూ ఒక్కొక్క సెంటర్ నుంచి వచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. డాక్టర్ కె రామచంద్రరావు గారు గవర్నమెంట్ ప్రిన్సిపల్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సరే, చాలామంది అండి ఆన్ ది వేలో ఉన్నారు కనుక నేను అవసరం వరుసగా పిలుస్తుంటానండి. మన అధ్యక్షులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, వర్మ గారు, వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆల్ ఇండియన్ ప్రెసిడెంట్ వల్లూరి శివనాగ్ కృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్, ఎందుకంటే ఈ మూమెంట్ మీ అందరికీ తెలిసింది. ఈ మహాశాఖాహార ర్యాలీకి మనం పూర్తి స్థాయి వ్యక్తులు మనకు ఆహ్వానించుకోవడం జరిగింది. సహజయోగా సుబ్బయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జనరల్గా మనకి ఆ మ్యూజిక్ లేనప్పుడు దేవుడు మనకిచ్చిన 2 చేతులను మ్యూజిక్గా ఉపయోగించాలి. అది కృత్రిమైంది, ఇది మాత్రమే పూర్తిగా. అందుకే మీరు వాటిని ఆపద్దు. చప్పట్లు కొట్టడంలో ఎవరూ తగ్గేదే లేదు. అర్థమైందండి? కొట్టండి గట్టిగా. పవిత్ర గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో అఖండ గోదావరి సాక్షిగా నిర్వహిస్తున్నటువంటి మహాకరుణ ధ్యాన మహాయజ్ఞానికి, ఈ మెగా శాఖాహార సద్భావన ర్యాలీకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముస్లిం సోదరులు అల్లాబక్ష గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అల్లాబక్ష గారు వేగంగా రావాలి. శ్రీ రాజన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటి పిరమిడ్ హౌస్ని ఒక్క చిన్న పిలుపు మేరకు కల్పనామూర్తి గారు మీరు ఇది చెయ్యండి అని ఆదేశిస్తే మన పత్రిజీ ఆశయాన్ని శాసనంగా తీసుకొని ఏ ప్లేస్లో అయితే మీకు ఆశ్చర్యకరమైన విషయం 2006-2007 ప్రాంతంలో
ఆ పిరమిడ్ ఉన్న ప్లేసు ఒక రకంగా అక్కడ మేము రాజమండ్రి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దాన్ని అవుట్ ఆఫ్ ది ఏరియా కింద తీసుకునేవాళ్ళం. కానీ వన్స్ పిరమిడ్ స్టార్ట్స్, మీరు ఒక్కసారి ఆ చుట్టుపక్కల చూస్తే అదంతా బంగారం అయిపోయింది, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయారు. అంటే పిరమిడు ధ్యానంతో పాటు జ్ఞానంతో పాటు ధనాన్ని కూడా ఇస్తుందని అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ అందరూ నిరూపించేసింది. దాని కర్త కర్మ క్రియ అమ్మ కల్పనామూర్తి గారు. అమ్మ భౌతికంగా లేదు కానీ మానసికంగా మమ్మల్ని అందరినీ నడిపిస్తుంటుంది. శ్రీ మూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సత్యనారాయణమూర్తి గారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. శ్రీ వర్మ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీనివాస్ గారు. ప్లీజ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ కందులు దుర్గేష్ గారిని మనం ఆహ్వానించుకోవడం జరిగింది. వారు మనకి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆ తదుపరి గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. విజయదశమి సందర్భంగా రాజమహేంద్రవరంలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒక పార్టీ తాలూకా ఆఫీస్ కూడా ఓపెనింగ్, చాలామంది జనసమూహం అక్కడ కూడా వెళ్ళారు. అంటే మామూలు మ్యాన్, పోలీస్ మ్యాన్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కనుక ఈ ర్యాలీ ఎవరికి వాళ్ళే ఎస్కాట్నిస్తూ, ఎవరికి వాళ్ళే ట్రాఫిక్ పోలీస్గా పరిగణిస్తూ క్రమశిక్షణగా బాధ్యతాయుతంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడ కూడా పెద్దగా మనం అంటే గుంపుగా ఉండడం కానీ, అదేవిధంగా మీరు అటు ఇటు వెళ్ళడం కానీ కాకుండా, మీ అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేశారు. మరి ఈరోజు విజయదశమి అవడం వల్ల రాజమండ్రిలో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కనుక దయచేసి మీ ముందున్న వాళ్ళు మీకు ఏదైతే గైడెన్స్ ఇస్తారో దాన్ని ఫాలో అవ్వాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన తాతయ్య గారు మనందరికీ తెలుసు, సలాది సత్యరాజు గారు, అభినవ గాంధీ, వారిని ఆహ్వానిస్తున్నారు. మరి స్వర్ణ గారు కాకినాడ జిల్లా అధ్యక్షురాలు, వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి స్వర్ణ గారు, ఓం శాంతి అన్నయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మనం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, పత్రి గారు చాలా సందర్భాల్లో ఆయన చెప్పారా చెప్పలేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఏది మాట్లాడినా మన పత్రిగారిని ఆపాదిస్తూ మాస్టర్ మాట్లాడుతున్నప్పుడు పత్రిగారు ఎలా చెప్పారు, పత్రిగారు ఎలా మాట్లాడారు అని మాట్లాడుతుంటారు. సరే అన్నారు లేదు అనకుండా అయితే ఉండరు కనుక, ఏదో సందర్భం అని ఉంటారు కనుక, అన్న విషయం మీకు ఒక్కొక్కరికి ఒకలా అర్థమై ఉంటుంది కనుక, ఈ శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియ, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధ్యానాల 110 ధ్యానాలని మిక్సీలో వేసి రంగరించి వాటిని ఒక జ్యూస్గా తీసి లాస్ట్లో మనకి శ్వాస మీద ధ్యాస అని ఇవ్వడం జరిగింది. ప్రపంచ మేధావులకి అంతుపట్టని ఒక నగ్న సత్యం ఏంటంటే, హిమాలయాల్లోకి వెళ్ళి లేదా ఇంకెక్కడో చాలా కాకులు దూరని కాడరివి చీమలు దూరని చిట్టడివికి వెళ్ళి అన్నిటినీ వదిలేసి ధ్యానమే నా ప్రాణమని ముక్కు మూసుకొని తపస్సు చేయాల్సినటువంటి అవసరత లేదు. ఎక్కడైతే మనం కూర్చుంటామో ఎనీ టైం మెడిటేషన్, ఎనీ ప్లేస్ మెడిటేషన్, ఎనీవేర్ మెడిటేషన్, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా సరే, ఎక్సెప్ట్ డ్రైవింగ్ సీట్లో మీరు ఉన్నప్పుడు తప్ప ఎక్కడైనా మీరు మెడిటేషన్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, నియమ నిబంధనలు లేవు అన్నారు. అంటే మనకు ఉద్దేశం ఏంటంటే, ప్రతి కార్యక్రమానికి ఎంట్రన్స్ ఒకటి ఉంటుందండి, ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఎంట్రన్స్ అంటే లోనకు రావడం, రెండోది ఎగ్జిట్ వెళ్ళిపోవడం. రావడానికి సులభతరం చేశారు. ఎందుకంటే మనకు తెలుసు, మనుస్మృతిలోకి అక్కడ కానీ దేవాలయాలకు వెళ్ళాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జంజం వేసుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యజ్ఞం చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీటన్నింటినీ బ్రేక్ చేస్తూ ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటాడో, ఎవరైతే ధ్యానిగా ఉంటాడో వాడు అన్ని కార్యక్రమాలకి అర్హుడు. మీ స్థాయిని పెంచుకోండి, మీ స్థితిని పెంచుకోండి. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నీ శ్వాస ఒక్కటే మార్గం తప్ప నీ పుట్టుక కాదు అని జగం మొత్తం చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేద్దాం. శ్రీ ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి కొట్టాల ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ దామోదర్ రెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా, నేను చెప్పాను మ్యూజిక్ లేదు, మ్యాజిక్ చేస్తే మీ చేతుల ద్వారానే జరగాలి. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ, గట్టిగా. శ్రీ నవీన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ బృందావన్, శ్రీ నవీన్ ప్లీజ్. శ్రీ రాంబాబు గారు కర్చాల్
మహేశ్వరి ట్రస్టీ శ్రీరాంబాబు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, సార్ మీరు నాకు కనిపించారు కానీ వినిపించట్లేదు, ప్లీజ్ కమ్ టు ది డయాస్, వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. శ్రీ దామోదర్ రెడ్డి గారు ప్లీజ్. అందరూ ప్రశాంతంగా ఒక్క 5 నిమిషాలు ప్లీజ్, క్లోజ్ యువర్ ఐస్. అందరు కళ్ళు మూసుకోండి. పర్యాటక శాఖ మాత్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు ఒక 5 నిమిషాలు విచ్చేస్తున్నారు. అందరూ ప్రశాంతంగా హాయిగా చిరునవ్వులు చిందిస్తూ ఈ మహాయజ్ఞం, ఈ మహా సద్భావన శాఖాహార ర్యాలీ అత్యుత్తమంగా, అద్భుతంగా, అమేఘంగా జరగాలని సంకల్పిస్తూ 5 నిమిషాలు ప్రగాఢమైనటువంటి సంకల్ప ధ్యానం, హాయిగా ప్రశాంతంగా. అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారిని ఎవరో ఒకరు మన వాలంటీర్ తీసుకొని రండి. డాక్టర్ రామచంద్రరావు గారిని తీసుకొని రండి. డాక్టర్ రామచంద్రరావు గారిని ఎవరైనా మన వాలంటీర్ గారు వెళ్ళి తీసుకొని రావాలని మనవి. లోకల్గా తెలిసిన వాళ్ళు వెళ్ళండి. ఇందాక సార్ వచ్చారండి, ఇక్కడ మనం మెడిటేషన్లో ఉన్నప్పుడు వారు హాయిగా ప్రశాంతంగా అఖండ గోదావరి సాక్షిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా పవిత్ర నది పరివహ ప్రాంతంగా అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ అమ్మవారి సాక్షిగా విజయదశమి శుభాకాంక్షలతో మహాత్మా గాంధీ ఆశయాలతో అత్యంత నిజాయితీపరుడైన ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం సందర్భంగా మనం తప్పనిసరిగా గుర్తెచ్చుకోవాలి. ఇక నుంచి మీరు ఎప్పుడు మెసేజ్లు పెడుతున్న గాంధీ గారితో పాటు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ప్రధానమంత్రిగా పరిగణలోకి తీసుకోబడిన మహోన్నత వ్యక్తి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు, వారి పేరును కూడా గుర్తెచ్చుకోండి. మీరు మెసేజ్లు పెడుతున్నప్పుడు గాంధీ జయంతే కాదు, గాంధీ జయంతితో పాటు వారి జయంతి కూడా. ఇక్కడ మనం పర్టికులర్గా గాంధీ గారి పేరు ఎందుకు ఉచ్చరించామంటే అహింసా ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి కనుక గాంధీ గారి దాన్ని మనం ప్రస్తావించుకోవడం జరిగింది. మీరు మీ కార్యక్రమాల్లో ఫర్దర్గా దీన్ని కూడా వాడుకోవచ్చు. ప్రశాంతంగా హాయిగా శ్రీ బండి శ్రీనివాస్ గారు పిఎంసి, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. బండి శ్రీనివాస్ గారు ఎక్కడ వేదిక మీదకి రావాలి సార్. పిఎంసి ఫ్రమ్ హైదరాబాద్ శ్రీ బండి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రాజమండ్రి ఆధ్యాత్మిక సంఘాలని చాలామందిని పిలిచాం. వారు ఏమాత్రం మొహమాటం లేకుండా దయచేసి ఈ వేదిక మనదండి, సర్వమత సమ్మేళనంలాగా ఆధ్యాత్మిక మహాకూటమిలా ఏర్పాటు చేయడం జరిగింది. మా పత్రి మాకు అందించినటువంటి, మాకు చూపించినటువంటి ఒక దారి, ఆధ్యాత్మిక రహదారి, అన్ని ఆధ్యాత్మిక సంఘాల మేలిమి కలయిక, మహా ఆధ్యాత్మిక కూటమి. ప్రశాంతంగా హాయిగా శ్వాస మీద ధ్యాస. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీ డాక్టర్ కె రామచంద్రరావు గారిని మన వాలంటీర్స్ వెళ్ళి తీసుకొని రావాలండి. వారిని దాకా ఇక్కడ ఆల్రెడీ రావడం జరిగింది. అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళంతా కూర్చోండి అమ్మా. మనం శ్రీయుతులు బత్తుల బలరామకృష్ణ గారిని ఆహ్వానించుకున్నాం. అదేవిధంగా శ్రీ దుర్గేష్ గారిని కూడా ఆహ్వానించుకున్నాం. పెద్దలందరినీ వారు ఒక 2-3 నిమిషాల్లో వేదిక దగ్గరికి వస్తారండి. అప్పుడు మనం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభించుకుంటాం. తదుపరి మిగిలిన విషయాలను తెలియజేస్తాను. రాజానగరం శాసనసభ్యులు, జనసేన నాయకులు, వివిధ దేవాలయాల నిర్మాత బత్తుల బలరామకృష్ణ గారి శ్రీమతి గారు సత్యమణి శ్రీమతి వెంకటలక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. గట్టిగా వారిని ఆహ్వానం పలుకుదాం. అమ్మా ఇంకా అలాగే ధ్యానంలో ఉండండి. మంత్రివర్యులు వస్తున్నారండి. అమ్మ ప్రశాంతంగా హాయిగా సంకల్ప ధ్యానాన్ని, ఈ కార్యక్రమ నిర్విఘ్నంగా కొనసాగాలని. మనం జనరల్గా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ ఆగేది లేదు, తగ్గేది లేదు, ఆపేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రకృతి కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కనుక, సకల జనావళి బాగు కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కనుక, ప్రపంచ కళ్యాణం కోసం మన కార్యక్రమం ఉంటుంది కనుక, ఏ ఉద్దేశంతో అయితే పత్రిజీ మనకి ఒక కార్యక్రమాన్ని, ఒక యజ్ఞాన్ని ఇచ్చారో, పూర్వం రాజులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు, క్రతువులు నిర్వహించేవారు. కానీ
కేవలం ప్రశాంతంగా కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస పెట్టి కొన్ని వేల మంది లక్షల మంది కూర్చొని సంకల్ప ధ్యానాన్ని చేస్తే ఆ ప్రాంత పరిస్థితిని మార్చచ్చు, ఆ పొలంలో పండే పంటను మార్చచ్చు, ప్రవహించే నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు, వస్తున్నటువంటి గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఎంత గొప్ప ప్రభావం కలిగినటువంటి ధ్యానం ఇది. మనం కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం, కుటుంబ ప్రయోజనం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, హితవు కోసం ఇలాంటి కార్యక్రమాలు పత్రిజీ మనకు అప్పచెప్పి వెళ్ళారు. దానిలో ఏమాత్రం భౌతికంగా మనుషులు దూరమైన వారు మనకు అందిస్తున్నటువంటి ఆ పూర్తి స్థాయి ప్రేరణ, స్ఫూర్తి అవన్నీ ఈనాటి కార్యక్రమానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ప్రిన్సిపల్ గారిని, మన వాలంటీర్ గారు ఎవరైనా వెళ్ళి తీసుకొని రండి. బలరామకృష్ణ గారు వారి కార్యక్రమంలో బిజీగా ఉండే వారి శ్రీమతి గారిని ఈనాటి కార్యక్రమానికి పంపించిన నిజంగా మనకి చాలా చాలా ఆనందం. ఎందుకంటే ఆమె కూడా చాలా ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో చాలా ముమ్మరంగా పాల్గొంటారు. చాలా గొప్ప దేవాలయాల నిర్మాణం చేశారండి వాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు. ఈ మధ్యకాలంలో మన బలరామకృష్ణ గారు చంద్రబాబు గారితో ఈ కోరుకొండలో ఎప్పటి నుంచో పెద్దగా అభివృద్ధి చెందని ఆలయం కోసం ఒక్కసారి గలమెత్తి మా టెంపుల్ని మీరు చూడండి, దీన్ని అభివృద్ధి చేయండి అని మనందరి తరపున వారు అక్కడ అడగడం జరిగింది. ఒక్కసారి వారికి మన బలరామకృష్ణ గారికి గట్టిగా అభినందన తెలియచాలండి. ఎందుకంటే ఎక్కడైతే ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తారో, ఎక్కడైతే సంస్కృతిని పరిరక్షిస్తారో అక్కడ ఆ జాతి నిలబడుతుంది అన్న అంశాన్ని మరి రాజకీయ నాయకులుగా వారు కూడా గుర్తించటం, సహజంగా వారు ఎమ్మెల్యే కాకముందు కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్. దానికి అందరూ చెప్తుంటారు, అమ్మ మేడం విజయలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారి యొక్క ప్రేరణ చాలా అద్భుతంగా ఉంటుందని. సో అమ్మ వెంకటలక్ష్మి గారికి గట్టిగా అభినందన తెలియజేద్దాం. నిజంగా చెప్పాలంటే మన పత్రి గారు చెప్పిన మహిళా శక్తి మనలో ఉందనే ఆసక్తి కనిపిస్తుంది. అమ్మవారి శక్తి వారే మన వెంకటలక్ష్మి గారు. వారికి గట్టిగా అభినందన తెలియజేద్దాం. మిత్రులారా, ఈ కార్యక్రమంలో మనం రాజమండ్రి మీ అందరికీ తెలిసిందే పవిత్ర నది పరివాహ ప్రాంతంలో. కాకపోతే ఈరోజు పర్టికులర్గా ఏంటంటే మనకి రకరకాల కార్యక్రమాల వల్ల మనం కార్యక్రమం అంటే కొద్దిగా ఈ సభ అనంతరం మనకి మినిస్టర్ గారు వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఆరోగ్య మేరకు భోజనానికి ముందా భోజనం తర్వాత ర్యాలీ అనేది మనకి ఎందుకంటే అక్కడ డిఎస్పీ వాళ్ళ తాలూకా సజెషన్స్ మేరకు మనం వెళ్లాల్సి ఉంటుంది కనుక కార్యక్రమం అట్లా ప్లాన్ చేయడం జరిగింది. మహానుభావులు, మానస సరోవర రూపశిల్పి, ఆధ్యాత్మికవేత్త, నవయవ్వనం, పూర్తి స్థాయిలో మాటల్లో చేతల్లో కనిపించి అంతర్జాతీయ ఈత పోటీ విజేత శ్రీ రామిరెడ్డి గారి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ధ్యానం ద్వారా ఒక మనిషి ఏం చేయొచ్చు అంటే 7 పదులు దాటినా 7 సముద్రాలను ఈదగలను అనే సినిమాల్లో అంటుంటాం కదా, తొడగొట్టి ఛాలెంజ్ చేస్తారే, అట్లాగా చెయ్యెత్తి ఆయన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా అవార్డు కైవసం చేసుకున్న మనందరికీ తెలుసు. మన మహా పిరమిడ్ నిర్మాణంలో చాలా ఎక్కువ భారీ స్థాయిలో పత్రిగారి ప్రేరణతో మనకి విరాళాలని ప్రకటించినటువంటి శ్రీమతి విజయలక్ష్మి రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. అమ్మ రండి విజయలక్ష్మి గారు. అమ్మ, మన పత్రిక గారు చెప్పారు కదా, మీరందరూ కూడా ఏజ్ ఈజ్ ఎ నెంబర్, వయసు నెంబర్ మాత్రమే. అందరూ కూడా యవ్వనంగా కనిపించాలి, యవ్వనంగా ఆలోచించాలి. దానికి సింబాలిక్గా విజయలక్ష్మి గారు చాలా చక్కగా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఇచ్చేశారు. వారిని ఆహ్వానిస్తున్నాం. ఇంకా చాలామంది మన ఆత్మీయ అతిథులు వేలో ఉన్నారండి, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ఈ మధ్యకాలంలో మన పెద్దలు పూజ్యులు పత్రి గారితో ఆరంభం నుంచి దివికేగే వరకు వారితో నడిచి వారి ఆరాలో ఉండి వారి ఆలోచనలు పూర్తి స్థాయిగా ప్రపంచానికి అందించాలని పరితపించే వ్యక్తులు చాలామంది మీకు తెలుసు. పెద్దలు చెప్పినటువంటి ఆలోచన మేరకు వారు చేస్తున్నటువంటి కొద్దిపాటి సూచనలు ఏమిటంటే, ధ్యానం మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ధ్యానాన్ని చెప్పండి. మీరు, మీ కుటుంబం, మీ వీధి, మీ ఊరు, మీ సమాజం, ఇది చాలా అవసరం. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనడం కొటేషన్ బాగుంటుంది. కొటేషన్ తాలూకు అనుకున్నటువంటి మోటివేషన్ ఏమిటంటే, అందరూ బాగుండాలంటే
వాళ్ళు కూడా నీలా ఆలోచించాలి, నీలా మాట్లాడాలి, నీలా ప్రవర్తించాలి అంటే వారు నీలా ధ్యానం చేయాలి. సో పెద్దల సూచనల మేరకు పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పిరమిడ్ దగ్గర కాకుండా వేరే ప్లేసుల్లో మెడిటేషన్ క్లాస్ పెట్టుకుంటారు. పిరమిడ్ దగ్గర మెడిటేషన్ పెట్టుకోవడం వల్ల పిరమిడ్ తాలూకా ఆరా, దాని యొక్క పవర్ మన మీద ఎంత గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక అరెకరం నేలలో సుమారుగా 10 అడుగుల లోపులో ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తే ఆ అరెకరంలో పంట గత పంట కంటే 30 to 40% ఇంక్రీజ్ అవుతుందంటే భూమినే మారుస్తున్నటువంటి ఈ పిరమిడ్ ఈ మనిషిని మార్చలేదంటారా? సాధారణమైనటువంటి నోరు రాని జీవాలని మారుస్తున్నటువంటి ఈ పిరమిడ్ శక్తి క్షేత్రం మనుషుల్ని మార్చలేమంటారా? అలాంటప్పుడు ఎందుకు దీన్ని ఒక డ్యూటీలా కాకుండా మీ జీవితంలో బ్యూటీ రావాలి అనేటట్టుగా చేయండి. ఎప్పుడు కూర్చున్న మనస్స వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆత్మ సాక్షాత్కారంతో చక్కగా 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు కొద్ది సమయమే చేయండి, కానీ ఏకాగ్రతతో చేయండి. ఎన్ని గంటలు చేసామన్నది ముఖ్యం కాదు, ఎంత స్వాంతనను పొందాము, ఎంత టెన్షన్ ఫ్రీ అయ్యాము, ఎంత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళామంటుంటారు. కనుక ధ్యానం గంటలు చేయడం ముఖ్యం కాదు, మనలో ఉన్న మార్పు రావడం ముఖ్యం. ఎందుకంటే చైతన్య స్వరూపమైనటువంటి ఈ వ్యవస్థలో మనం అందరం ఉన్నాం. తప్పనిసరిగా మనం ఎంతో కొంత పని చేస్తూనే ఉంటాం. పనిలో నువ్వు మమేకమైతే పనిని నువ్వు సక్రమంగా చేస్తే, నేను ఒకసారి పత్రికారితో మొట్టమొదటిసారి 2012-11 ప్రాంతంలో మా రాజమహేంద్రవరంలో జట్టి లక్ష్మి గారి ఇంటి దగ్గర అనుకుంటా ఒక బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో మొట్టమొదటిసారి వారిని కలిసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు నేను ఒకే మాట అడిగాను, గురూజీ ఇప్పటి వరకు ధ్యానం చేయకుండానే చాలామంది బతికేశారు కదండి, మొన్న స్టార్ట్ చేశారు, కొన్ని లక్షల కోట్ల మంది జనాభా ఈ సమాజంలో ఉన్నారు కదా, వీళ్ళందరూ ధ్యానం కూడా చేయట్లేదు కదా, అందరూ చాలామంది కూడా మాంసాహారం కూడా స్వీకరిస్తున్నారు కదా, వాళ్ళందరూ బ్రతికేస్తున్నారు కదా, మళ్ళీ కొత్తగా ధ్యానం ఏంటండి? అమాయకమైన ప్రశ్న. చిన్న నవ్వు నవ్వి, స్వామి, జనరల్గా పేరు పెట్టి పిల్లలు తెలుసు కదా మీకు, వారి దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది మీకు, ఏంటి స్వామి ఇంకొకసారి అడుగు అన్నారు. రిపీట్ చేశా. అంటే నేను కాలేజీ లెక్చరర్గా ఉన్నానండి, పిల్లలకు చాలామందికి పాఠం చెప్తుంటాను, ధ్యానం చెప్తుంటే ధ్యానమా ఇంకైనా అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు పిల్లలు అని. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ధ్యానం చేయక్కర్లేదయ్యా అన్నారు. అదేంటండి, ధ్యానం కోసం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని వ్యవస్థను క్రియేట్ చేస్తుంటే ధ్యానం చేయొద్దు అంటారు ఏంటంటే, మీకు ఒక పదం ఉంది కదా, ధ్యానం పరధ్యానం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అంటుంటారు కదా, ఎరా నువ్వు మరీ పరధ్యానంలో ఉన్నావరా అంటుంటారు కదా, ఎక్కువసార్లు నువ్వు పరధ్యానంలో ఉన్నావు అని జనం అంటుంటే నీకు ధ్యానం అవసరం. ఏంటండి, నీకు ధ్యానం, నీ జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు బండి మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ చేయకపోతే, నీ జీవితకాలంలో వండుతున్న కూరలు ఒక్కసారి కూడా మార్చకపోతే, తాలింపు మాడకపోతే, పెసరట్టు మాడకపోతే, అన్నం జావవ్వకపోతే నువ్వు ధ్యానం చేయక్కర్లేదన్నారు. అర్థమవుతుందా? ధ్యానం అంటే చాలా సింపుల్గా చెప్పారు, పని మీద ధ్యాస, పని మీద ఉన్నటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా చేస్తే ధ్యానం అక్కర్లేదట. సక్రమంగా చేయలేం కనుకనే మనం ధ్యానంలో కూర్చోవాలన్నమాట. మరొకసారి గట్టిగా ఒక్క 5 నిమిషాలు హాయిగా కూర్చుందాం ప్రపంచ శాంతి కోసం. ఓకే ఫ్రెండ్స్, 2 చేతులు 2 కళ్ళ మీద పోర్లిందాం. 5 4 3 2 1 0. అరచేతులు చూస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. మహాకరుణ యాత్రకు గట్టిగా క్లాప్స్ కొడదాం. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మిగతా ఆధ్యాత్మిక సంస్థలందరి గురువులకి మనస్ఫూర్తిగా గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. ముందుగా మనకి ఓం శాంతి ఆర్గనైజేషన్ నుంచి 2 నిమిషాలు ఆయన యొక్క సందేశం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఒక్క 2 minutes ఒక్కసారి
దీర్ఘ శ్వాస తీసుకొని ఒక్కసారి అందరూ కూడా దీర్ఘ శ్వాస తీసుకోండి. ఒక 3 టైమ్స్ మనం ఏం చేద్దామంటే ఓం ధ్వని చేద్దాం. ఓకే, ఓ శాంతి. మనము ఎటువంటి ఆహారము స్వీకరిస్తామో అటువంటి మనసు తయారవుతుంది. కాబట్టి మనం ఎంతగా భగవంతుడి యొక్క స్మృతిలో మనం ఎంతగా సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో దాన్ని బట్టే మనకి మనసు కూడా భగవంతుడితో అనుసంధానం అవడానికి అది చాలా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంతగా చూడండి, మన పూర్వీకులు కూడా ఎంతగా ఏం చేసేవారు ఏంటంటే ఒక మడి కట్టుకొని చేస్తూ కూడా ఎంతో నిష్ఠాగరిస్తూ చేసేవారు. కాబట్టి అప్పుడు కూడా ఎలా ఉండేదండి అంటే ఒక ఇంట్లో వాళ్ళకి అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఇంట్లో వాళ్ళకి ఏం చేసేవారు, భోజనం అది పెట్టేవారు. అంటే ఆ ప్రేమ ఆప్యాయతలు అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ శుభ సంకల్పాలు అంటే నేను ప్రేమగా వడ్డిస్తున్నాననేసి వండుతున్నాననే భావనతో ఎంతగా వాళ్ళు ఆ విధంగా చేసేవారో అది అంతగా మనం ఆ భావనతో చేసేవారు. కాబట్టి అంతగానే ఆ ప్రేమ ఆప్యాయతలతో కూడిన ఆ రిలేషన్షిప్స్ కూడా అంత బాగుండేవి. కానీ ఇప్పుడు చూడండి, ప్రజెంట్ అంటే అందరూ కూడా బిజీ అయిపోయి అసలు ఆహారాన్ని కూడా చూశారు కదా, ఇప్పుడు ఏంటి ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే ఎలాగా ఏమవుతుంది అంటే ఇంకా ఫాస్ట్ లైఫ్ అయిపోయి ఆ ప్రేమ ఆప్యాయతలతో కూడిన ఆ ఆహారం అనేది మనం ఎప్పుడైతే దాని నుంచి కూడా కొంచెం డైవర్ట్ అవ్వడంతో ఇప్పుడు ఆ రిలేషన్స్ కూడా ఇప్పుడు అలాగే అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంత వీలైతే అంతగా ఒక్క భగవంతుడి యొక్క స్మృతిలో, ఆ తండ్రి యొక్క స్మృతిలో ఎప్పుడైతే మన ఆత్మిక తండ్రి అయిన పరమాత్మతో ఎప్పుడైతే మన నిరంతరం కూడా ఆ ధ్యాసలో అంటే వంట వండేటప్పుడు కూడా ఆయన నుంచి కూడా ఒక పవిత్రమైన కిరణాలు పడుతున్నాయి. దీని ద్వారా ఈ ఆహారం కూడా ఒక శుద్ధమైన పవిత్రమైన ఆహారంగా తయారవుతుంది. ఈ ఆహారం చాలా శక్తిశాలిగా తయారవుతుంది అని ఎప్పుడైతే నిరంతరం కూడా ఆ చేసిన అంటే వంట చేసేంత సమయం కూడా ఆ శక్తిశాలి వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఆ పరమాత్మిక స్మృతి ఎప్పుడైతే దాంట్లో పెడుతూ ఉంటామో అది శక్తిశాలి అంటే ఆహారంగా తయారవుతుంది. అది ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. దాని ద్వారా మనము ధ్యానం చేసుకునేటప్పుడు కూడా వెంటనే పరమాత్మతో మన యొక్క బుద్ధిని అనుసంధానం చేయడానికి కూడా ఇది చాలా సహకరిస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంతగాని ఈ యొక్క అంటే ఈ విధానాన్ని మీరు అవలంబించినట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుందనేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ చేసేయండి. ఓం శాంతి. అన్నయ్య గారికి గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. సహజ యోగా మరి ఆర్గనైజేషన్స్ కూడా మన ముందు ఉన్నారు. ఆ సంస్థకు కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. 2 నిమిషాలు ఆమె సందేశం ఇస్తారు. సహజయోగ సంస్థ తరపున ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలకి, ఈ ఆలోచన స్ఫూర్తి వచ్చిన మహానుభావులకి, ఇక్కడ సహకరించి అందరూ సహాయం చేస్తున్న సాధకులకి మా హృదయపూర్వక సుమాంజలులు, నమస్కృతులు. ప్రపంచానికి చాటి చెప్పటానికి ఒక మహాసమాజంగా మారటానికి మీరు చేసే కృషికి మా అభినందనీయులు. మనమందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి అన్ని రకాల సంస్థలని సాదరంగా ఆహ్వానించి అందరి ఉద్దేశాన్ని మమేకం చేసి సృష్టిలో శాంతిని ప్రస్తాపించడానికి సాధన చేసి
మనమందరూ కూడా పూర్వ వైభవాన్ని భారతదేశానికి తీసుకురావడానికి మహా ఉద్యమంగా తయారవ్వాలి. ఇప్పుడు చేసేదంతా కూడా మనం ఒక అణువు లాంటిది. దీన్ని ఇంకా ఎన్నో రెట్లు పెంచి మనం అందరూ కూడా విశ్వాన్ని, సత్యయుగాన్ని స్థాపించి మనం అందరూ శాంతియుతంగా జీవించే శక్తిని పొందుదాం. ఈ సహజయోగా అన్నది 1970లో మాతాజీ నిర్మలాదేవి అని మధ్యప్రదేశ్ చిందువాడలో జన్మించి ఆవిడ సుమారుగా 120 దేశాల్లో ఈ ధ్యాన కార్యక్రమాన్ని విస్తరింపజేశారు. మేము కూడా శాంతి సాముకులంగా ఉంటూ వీలైనంత వరకు పంచభూతాలని సంరక్షించి ఆ పంచభూతాలని మనం సద్వినియోగం చేసుకుంటూ రక్షిస్తూ ఉంటే భావి తరాల వాళ్ళందరూ కూడా జీవించడానికి దారి దొరుకుతుంది. సృష్టిని సంరక్షించాలి అని చెప్పని సంకల్పంతో మనలో ఉన్న పంచభూతాలని మేలుకొల్పుకుంటూ ఆవేశపూరితాన్ని, బద్ధకాన్ని రెండు వదిలి మనం సమతుల్య స్థితిలో వర్తమానంలో ఉండగలిగే ధ్యానాన్ని చేయిస్తూ మేము కూడా ఈ కార్యక్రమాల్ని విశ్వవ్యాప్తం చేస్తూ మీతో పాటు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. మన సహజయోగ సంస్థ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా మనందరి తరపున మరి మన ముస్లిం సోదరులు అల్లా బక్ష్ గారు అద్భుతంగా శాకాహారం గురించి వివరిస్తారు. అల్లా బక్ష్ గారికి గట్టిగా కృతజ్ఞతలు చెప్తాం. ఇక్కడ ఆసీనులైనటువంటి ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు అందరికీ, అలాగే విచ్చేసినటువంటి మన పిరమిడ్ మాస్టర్స్, అలాగే ఆధ్యాత్మిక ముముక్షువులందరికీ, అలాగే శాకాహారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతము అని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, నా పేరు మొహమ్మద్ అల్లా బక్షు. ఒక ముస్లిం కుటుంబంలో జన్మ తీసుకున్నాను. అయినా సరే ఒక శాకాహారిగా కొనసాగుతూ ఉన్నాను. అది జన్మతహాగా రాలేదు. మీకు అందరికీ తెలుసు, ఒక ముస్లిం కుటుంబం అంటే నేను ఇక్కడ మాంసాహారం అన్న పదం వాడను, కానీ సరికాని ఆహారము అంటాను. సరికాని ఆహారము అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంటుంది కుటుంబంలో, సంఘంలో, సమాజంలో. కానీ ఎప్పుడైతే ఒకసారి గురువుగారు ధ్యానం కోసం వెళ్ళినప్పుడు ధ్యానం కంటే శాకాహారం చాలా ముఖ్యది అని చెప్పినప్పుడు నేను వెంటనే కన్విన్స్ కాలేకపోయాను. ఎందుకంటే ఒక ఎంఎస్సి గ్రాడ్యుయేట్గా, ఒక ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తిగా గురువుగారు శాకాహారం వద్దు అన్నారు. ఎందుకు వద్దు అని అంటారు అన్నప్పుడు గురువుగారు ఏమన్నారంటే, మన పత్రిజీ గారు, నువ్వు పరిశోధన చెయ్యి, నేను చెప్పింది సరి అయింది అంటేనే పాటించు అని చెప్పి అన్నారు. సో అప్పుడు ఈ సరికాని ఆహారం ఏదైతే మనం మాంసాహారంగా చెప్పుకుంటామో అది మన శరీరానికి ఎందుకు మంచిది కాదు అని చెప్పి ఒక పరిశోధనలాగా చేసుకుంటూ వచ్చాను. రీసెర్చ్ చూశాను, సరికాదని అర్థమైపోయింది. మానసిక ఉద్వేగాల ప్రకారంగా కూడా ఏమన్నా చూశాను, అలా కూడా సరికాదని అర్థమైంది. పోనీ సమాజానికి, మన ప్రకృతికి ఏమన్నా అంటే అలా కూడా ఎక్కువ వాటర్ కన్జంప్షన్ తీసుకుంటుంది, ఎక్కువ పచ్చిక వాడాల్సి ఉంటుంది, అలా కూడా సరికాదు. మరి ఆఖరికి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, నా ఇస్లాం ధర్మం ప్రకారంగా సరి అయినదా కాదా? మొదటగా ఏంటి, ఫిజికల్గా సరి అయింది కాదు, శారీరకంగా. ఎందుకంటే భూతలం మీద జన్మ తీసుకున్న ప్రతి మానవుడి యొక్క భౌతిక దేహానికి కావలసింది శాకాహారమే. మొదటిగా తీసుకున్నది శాకాహారమే, అది కరెక్ట్ అర్థమైపోయింది. ఎమోషన్స్ ప్రకారంగా కూడా లేదు అని అర్థమైపోయింది, ప్రకృతి ప్రకారంగా లేదు అని అర్థమైపోయింది. మరి ధర్మం ప్రకారంగా నా ధర్మం ఏం చెప్పింది, ఇస్లాం ధర్మం ఏం చెప్పింది అన్నటువంటి లోతైన పరిశోధన చేసినప్పుడు ఫ్రెండ్స్, ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అరే, ఇంతకాలం ఏ నమ్మకాలతో మనం ఉన్నాము, ఇంతకాలం దేన్ని మనం విశ్వసిస్తున్నాము అంటే ఒక మత ప్రకారంగా అన్నది అర్థమైనప్పుడు నాకు అర్థమైనటువంటి ఏకైక సత్యం ఏంటంటే మాస్టర్స్, ఇస్లాం ఎన్నో ప్రాంతాలలో శాకాహారం కోసం కృషి చేసింది. ఇస్లాంలో నేను వెతుకుతూ ఉన్నప్పుడు ఇస్లాంలో శాకాహారం ఉందా అని వెతుకుతూ ఉంటే నాకు చివరికి అర్థమైన విషయం ఏంటంటే ఇస్లామే శాకాహారం అని.
ఇస్లాం అంటేనే శాకాహారం అని అర్థమైంది. ఎవరినైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటామో ఆయన శుద్ధ శాకాహారి. ఇంకా చెప్పాలి అంటే ఆయన ఇంట్లో ఏనాడు కూడా పొయ్యి వెలిగేది కాదంట. ఇంటి చూరులోంచి పొగ ఎప్పుడు వచ్చేది కాదు. అసలు వండే ఆహారమే ఆయన తినేవారు కాదు. పాలు, ఖర్జూరాలు, వెన్న ఆయన యొక్క ముఖ్య ఆహారం అదే. ఏనాడు కూడా ఆయన మాంసాహారాన్ని ముట్టుకోలేదు. కానీ తరువాత దాన్ని ఆపాదించబడింది. అందుకోసం నేను తరువాత స్వామి ఇంకా మరైనటువంటి పరిశోధన చేయాలి అనుకున్న తర్వాత పత్రిసార్ ద్వారా మనకు అందిందండి ఇస్లాం మరియు శాకాహారం అనేటువంటి ఈ పుస్తకం. డాక్టర్ ముజఫర్ హుసేన్, పద్మశ్రీ డాక్టర్ ముజఫర్ హుసేన్ గారు ఒక లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వెలువరించారు. దీంట్లో ఆయన రాస్తారు, ఖురాన్లో ఉన్నటువంటి సూరాలు, హదీస్లో ఉన్నటువంటి ఆయతులు అన్నీ దీంట్లో ఉదాహరించి ఇస్లాంలో శాకాహారము ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో చాలా క్లియర్ కట్గా, ఎలా అంటే అంటాం కదా పాలకు పాలు నీరుకు నీరు అన్నట్లు చాలా క్లియర్గా చెప్తారండి ఆయన. ఇస్లాం అంటేనే శాకాహారం. ఇస్లాము ఒక జంతువుకి చిన్న ఎగ్జాంపుల్, ఆ గాడిద తను ఎంత బరువు, ఎందుకు గాడిద అని చెప్పారంటే ఆ కాలంలో అరేబియాలో గాడిదే ప్రయాణ వాహకంగా ఉండేది. ఒక గాడిద ఎంత బరువు మోయగలదో దానిపైన 100 గ్రాముల బరువు నువ్వు వేసినా కూడా నువ్వు నరకానికి వెళ్తావని చెప్పబడుతుంది. జంతువుల పట్ల అంత కరుణ. నువ్వు భోజనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, నీ ఇంటిలో ఉన్నటువంటి నువ్వు కాపాడుకునే జంతువులకి మొదట భోజనం పెట్టు అని చెప్తుంది ఇస్లాం. అసలు అలాంటి ఇస్లాంలో మాంసాహారానికి చోటే లేదు మాస్టర్స్, చోటే లేదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ, మీకు తెలిసినటువంటి ముస్లిం సోదరులకు కానీ మనం చాలా ధైర్యంగా చెప్పొచ్చు. అలా అన్ని విధాలుగా చెప్పిన తర్వాత నాకు టైం తీసుకున్నాను. 5 years గురువుగారు చెప్పిన తర్వాత వెంటనే నేను మారలేదు. మొత్తం పరిశోధన చేసి ఇది సత్యం అని నాకు నిరూపణ అయిన తర్వాత అప్పుడు నేను శాకాహారిగా మారాను. జరిగి 15 సంవత్సరాలు జరిగింది. అప్పటి నుంచి శాకాహార ప్రచారం చేస్తూ ఉంటాను, శాకాహారం గురించి చెబుతూ ఉంటాను. ఎందుకంటే మానవుని ఆహారం శాకాహారమే కాబట్టి. మీరు గనక ఈ పుస్తకాన్ని గనక అధ్యయనం చేస్తే మాస్టర్స్, దీంట్లో ఖురాన్ మరియు హదీస్ల వెలుగులో శాకాహారం అనే టాపిక్ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ చదువుతాను, దీంట్లో ఉంటుంది చూడండి. పవిత్ర ఖురాన్ను మరియు ముహమ్మద్ గారి జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు ఖురాన్లో ఎన్నో చోట్ల, కొన్ని చోట్ల కాదండి, ఖురాన్లో ఎన్నో చోట్ల ఏమని వస్తుంది? శాకాహారానికి ప్రాధాన్యత ఏర్పడింది. శాకాహారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ మీ నాలుక రుచి కోసం, మీ ఖురాన్లో రాయబడింది, మీ నాలుక రుచి కోసం మీరు ఏ జీవినైనా హింసించినా కూడా అది ధర్మసమ్మతం కాదు అని క్లియర్ కట్గా రాయబడింది మాస్టర్స్. దాంట్లో మనం ఈ ఒక్క బుక్కి అనుకున్నాం, కానీ దీనికంటే ముందు ఇస్లాంలో శాకాహారం మీద ఎన్నో పరిశోధనా పత్రాలు వచ్చాయి. కానీ ఏం చేయబడింది? దాన్ని బయటికి రాకుండా తొక్కివేయబడింది. ఎన్నెన్నో ఇప్పటికి కూడా ఖురాన్లో, మన ఇస్లాంలో ఉండే సూఫీలు పవిత్ర శాకాహారులుగా ఉంటారు. ఇంకా దీంట్లో ఆయతులు ఉంటాయి. ఆయన అంటూ ఉంటారు, భగవంతుడు ఇచ్చిన ఉద్యానవనాలు, భగవంతుడు ఇచ్చినటువంటి సముద్రాలు, భగవంతుడు ఇచ్చినటువంటి జంతువులు అంటారు. భగవంతుడు ఇచ్చినటువంటి జంతువుల్ని ఎప్పటికీ నువ్వు కాపాడుకోవాలి. ఎలాగైతే నదులని, పర్వతాలని, సరస్సులని, అడవులని కాపాడుకుంటున్నావో జంతువులు కూడా భాగమే దాంట్లో. మనం ఏమంటాం? సేవ్ ద ట్రీస్, సేవ్ ద రివర్స్, సేవ్ ద యానిమల్స్ ఆల్సో. అలా ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తారు. అండ్ చాలామంది ప్రశ్న లోపల వస్తుంటుంది, సార్ మరి ఖుర్బానీ పేరు మీద బక్రీద్ సందర్భంగా ఎంతో ఇస్తుంటారు అని అంటారు. నిజానికి ఖుర్బానీ అంటే త్యాగం అని అర్థం అండి. ఖుర్బానీ రోజు త్యాగం. ఒకానొక తండ్రి తన కొడుకుని సైతం దైవం కోసం బలివ్వాలని అనుకున్నప్పుడు ఆ కొడుకు స్థానంలో ఒక జంతువు ప్రత్యక్షమవుతుంది. అంతే. ప్రత్యక్షమైనటువంటి జంతువుని అతను హింసించినట్టు, చంపినట్టు ఎక్కడా లేదు. తరువాత కల్పించబడింది అది.
అది తర్వాత కల్పించబడింది. అందుకనే కుర్బానీ పేరు మీద కూడా ఎన్నో జరుగుతున్నాయి. అవి ధర్మసమ్మతం కాదు. నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ వచ్చిన సోదరులకైనా లేదా పిఎంసి ఛానల్ ద్వారా వింటున్న వాళ్ళకైనా ఒకటి పర్ఫెక్ట్గా చెప్పదలుచుకున్నా మాస్టర్స్. ముసల్మాన్ అంటేనే ముసల్లం ఈమాన్. ముసల్మాన్ అంటే మీనింగ్ ముసల్లం ఈమాన్ అంటే నిజాయితీతో జీవించడం. ఆ నిజాయితీ మీ మాటలో ఉండాలి, నిజాయితీ మీ నడకలో ఉండాలి, నిజాయితీ మీ జీవితంలో ఉండాలి. అదే నిజాయితీ మీ ఆహారంలో కూడా ఉండాలి. ఎప్పుడైతే మీరు నిజమైన ముస్లిం అని ఎప్పుడు భావిస్తారంటే, ఎవరైతే మనం సృష్టికర్తగా ఆరాధిస్తుంటామో, మనకి నామధేయాలు వేరు కావచ్చు. నీరు మనం పానీ అంటాము, వాటర్ అంటాము, జలము అంటాము, ఒక్కో భాషలో ఒక్కో పేరు. అలాగే ఆ పరమాత్మునికి ఎన్నో భాషల్లో ఎన్నో పేర్లు, భాష తేరు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అల్లాహ్ నిన్ను నిజమైన ముస్లింగా స్వీకరించాలి అంటే నువ్వు అహింస వైపు నడవాలి అని చెప్పబడుతుంది మాస్టర్స్. సో నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడంకి తెలియజేసుకుంటున్నాను. సబ్జెక్ట్ చాలా ఉంది మేడం, మధ్యాహ్నం అవకాశం ఇస్తే మరి కొద్దిసేపు నేను దీంట్లో ఉన్న విషయాలన్నీ వారికి వివరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఇంకా గట్టిగా క్లాప్స్. ఈ కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. ముందుగా మరి పెద్దలు పూజ్యులు హిమాలయాల నుంచి విచ్చేసినటువంటి గురూజీ మన మధ్య ఉన్నారు. వారు మన బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారిని మా ఈ జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి, మిగిలిన అతిథులందరూ కూడా శ్రీ సంత్ సదానంద గిరి మహారాజు గారిని, అలాగే మిగిలిన అతిథులందరూ కూడా రండి. జ్యోతి ప్రజ్వలన ప్రార్థన. హరి ఓం ఓం గణానాన్త్వా గణపతికిం అవామహే కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపమే హరతు పాపం దీపం జ్యోతి నమోస్తుతే. బ్రహ్మఋషి బాబా పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, సదానంద యోగి గారికి, మన గురువులందరికీ తమస్వమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో ప్రారంభించుకున్నాం. మరి శాకాహార పాట ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ఈ దీప ప్రజ్వలన అయిపోయింది. వెంటనే శాకాహార ర్యాలీ పాట జరుగుతుంది. అలాగే మన అధ్యక్షుల వారి మాటలు విన్న తర్వాత మనం ర్యాలీకి స్టార్ట్ కాబోతున్నాం. అందరూ కూడా ర్యాలీకి సంసిద్ధంగా ఉండండి మానసికంగా. ప్రెసిడెంట్ గారు. మరి ముందుగా ఈరోజు ఆ గాంధీ మహాత్ముడు జయంతి సందర్భంగా మన పత్రి గారు మనకు అందించిన అహింసో పరమోధర్మం అని సాటి చెప్పిన మహాత్మా గాంధీకి, మనకి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి గారికి, అలాగే ఈరోజు మరి ప్రకృతి మాత మనకందరికీ ఎంతో సహకరిస్తూ ఉంది తల్లి. మరి అలా ఈరోజు మరి విజయదశమి, ఆ అమ్మ ఒక దయాదాక్షాణ్యాలతో కరుణతో ప్రేమతో ఈ ఒక కార్యక్రమం మనం అందరం పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిపి, అలాగే మరి ఆధ్యాత్మికంగా ఉన్న తత్వవేత్తలు అందరూ కలిపి ఒక ప్రణాళిక ప్రకారంగా ఈరోజు మనం ప్రోగ్రాం పెట్టుకున్నామండి. అంతా అద్భుతంగా జరుగుతుంది. మనం ఫిజికల్గా
ఏ ఆలోచన వద్దు, ఏం జరిగినా యాక్సెప్ట్ చేసుకుంటూ మనకి కొంత చాలా క్రిటికల్ పొజిషన్ వచ్చింది. ఈరోజు మరి అమ్మవారు నిమజ్జనాల కార్యక్రమంలో రాత్రి అప్పటికప్పుడు పర్మిషన్ మనకి రాత్రి 9 గంటలకండి పర్మిషను, మీకు లంచ్ తర్వాత పర్మిషన్ ఇస్తానన్నారు. కొంచెం డిస్టర్బ్ అయ్యాం, అయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం శాకాహార ర్యాలీ ప్రారంభించుకుంటాం. అద్భుతంగా మరి చక్కగా అంటే చాలా కొంచెం సైలెంట్గా ఒక నియమబద్ధంగా ఒక అద్భుతంగా చేసుకుంటూ వెళ్దామండి. సమయం చాలా తక్కువగా ఉంది. మరి ఒక పాటతో మన ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇంకా మనకి ప్రోగ్రాం అయితే సాయంకాలం 5 వరకు ఉందండి మన ప్రోగ్రాం. ఇంకా మినిస్టర్లు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, టైం రాలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఉన్న షెడ్యూల్ అటువంటిది, బిజీ షెడ్యూల్. కాబట్టి అంత ప్రోగ్రాం చాలా అద్భుతంగా మనం చేసుకుందామండి. మన సీనియర్స్ మాస్టర్ని అందరినీ పిలుచుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకుని సత్కరించుకుని చక్కగా మరి చేసుకుందాం. మరి లంచ్ తర్వాత మనకు అంత ప్రోగ్రాం ఉంటుందండి. ఇప్పుడు మనం ర్యాలీ ప్రారంభించుకుంటాం. అందరూ సార్ పాట పాడతారు. ఈ లోపల మరి ఇవన్నీ సిద్ధపరచుకుని మనం లైన్లోకి వెళ్ళిపోదాం. షెడ్యూల్ దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం 10 నిమిషాల్లో ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ర్యాలీ అనంతరం మళ్ళీ ఇక్కడే సమావేశం అవుతాం. ఈ సమావేశం కంటిన్యూ అవుతుంది. సుమారుగా అందరూ ఆధ్యాత్మికవేత్తలు మనకి 2 గంటల పైబడి వారి యొక్క పత్రిజీ ఆశయాలను తెలియపరుస్తారు. అదేవిధంగా మన నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ గారు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ నియమ నిబంధనలకు సంబంధించి వారు ఒక 2 సూచనలు చేస్తారు. తదనంతరం ఇక్కడ పాట జరుగుతూ ఉంటుంది. ఈ లోపు మీరందరూ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పత్రిజీకి, ధ్యాన జగత్కి, అహింసా జగత్కి, పిరమిడ్ మాస్టర్స్కి. ఓకే ఫ్రెండ్స్, మరి ఆయన సంకల్పం ఒకటే, నా ఒకే ఒక కోరిక, ఒక కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం. అదే నా దృఢ నిర్ణయం అన్నారు. అంతేనా కాదా? అందరూ ర్యాలీకి సిద్ధమా? అందరూ అక్కడ 2 లైన్లో నిలబడండి. మన కార్యకర్తలు అందరూ అక్కడ గైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఒక టోపీ, ఒక 1000 టోపీస్ ప్రింట్ చేయించారు. ఆ టోపీ వేసుకోండి. అందరూ ప్లకార్డ్స్ పట్టుకోండి. మీ ముందు ఉండే కార్యకర్తలు గైడెన్స్ ప్రకారం నిలబడండి. ఆ ప్రకారం స్లోగన్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన పాట విందాం. అందరూ ధనధనమని జనగణమని కదలాలి. ప్రతి ఒక్కరూ ధనధనమని జనగణమని కదులుతుంది యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. ధనధనమని జనగణమని కదులుతుంది యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. అహింసో పరమో ధర్మమని చెప్పింది, ఏ జీవిని చంపు తినే హక్కు మనకు లేదని. అహింసో పరమో ధర్మమని చెప్పింది, ఏ జీవిని చంపు తినే హక్కు మనకు లేదని. ధనధనమని జనగణమని కదులుతుంది యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. ధనధనమని జనగణమని కదులుతుంది యాత్ర, ప్రతి మనిషిలో జీవహింస రూపుమాపు యాత్ర. అమ్మోరు జాతరంటూ ముక్కుబడులు పెట్టి, నోరు లేని జంతువులకు వేప మండలి కట్టి. అమ్మోరు జాతరంటూ ముక్కుబడులు పెట్టి, నోరు లేని జంతువులకు వేప మండలి కట్టి. చురకత్తులు చేత పట్టి మేకనే బలి ఇచ్చి, ఆ తల్లి పేరు చెప్పి భక్షిస్తారెందరూ. చురకత్తులు చేత పెట్టి మేకనే బలి ఇచ్చి, ఆ తల్లి పేరు చెప్పి భక్షిస్తారెందరూ. ఏ దేవత అడిగింది బలి అర్పణ నిన్ను? కరుణ లేదా మీకు ఆ జీవుల పైన? మ్రొక్కుబడులు పేరు చెప్పి చంపడానికా? నీ 4 ఖర్చులకై చావడానికా? మ్రొక్కుబడులు పేరు చెప్పి చంపడానికా? మీ 4 ఖర్చులకై చావడానికా? అహింసో పరమో ధర్మమని చెప్పింది, ఏ జీవిని చంపు తినే హక్కు మనకు లేదని. అహింసో పరమో ధర్మమని చెప్పింది, ఏ జీవిని చంపు తినే హక్కు మనకు లేదని. ధనధనమని జనగణమని కదులుతుంది యాత్ర, ప్రతి మనిషిలో జీవహింస రూపుమాపు యాత్ర. ధనధనమని జనగణమని కదులుతుంది యాత్ర, ప్రతి మనిషిలో జీవహింస రూపుమాపు యాత్ర. ఓకేనండి, థ్యాంక్ యూ.